హలో, నమస్తే. నేను మీ జ్ఞాని. హైదరాబాద్లో కీసరగుట్ట వచ్చామండి. రామలింగేశ్వర స్వామి గుడి. భక్తులు ఈ గుడిని దర్శించుకోవడానికి రవాణా సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి. 20 ఏళ్ళ నుంచి ఈ సౌకర్యాలు ఉన్నాయట. అంతకుముందు ఎలాంటి సౌకర్యాలు లేవటండి. ఈసీఎల్ నుంచి ఉదయాన్నే 6:30కి ఫస్ట్ బస్ ఉంటుందటండి. రోజంతా బస్సులు, ఆటోలు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ రాత్రి 7:30కి లాస్ట్ బస్సు. అక్కడి నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ అంతగా దొరకవని ఇబ్బంది పడాల్సి వస్తుందని 6:30, 7 అయ్యేసరికి మళ్ళీ రిటర్న్ అయిపోతే ఏ ఇబ్బంది కలగదని ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఓం నమ శివాయ. 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 ఇక్కడ ఈ కొండ మీద అంతటికి ఇక్కడ ఇందాక చూపించిన ఒక్క కొట్టే ఉందండి. కాకపోతే కొబ్బరికాయ మనకు కావాల్సిన దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ చక్కగా కొనుక్కొని లోపలికి పట్టుకెళ్ళచ్చు. అలా ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఎక్కడి నుంచి మోసుకొని రావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇక్కడే కొనుక్కొని లోపలికి వెళ్ళచ్చు. ఇంకా లోపలికైతే ఫోన్ పట్టుకెళ్ళకూడదని పైన రాసేసి ఉందండి. ఆన్ చేయకూడదండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయం. ధ్వజస్తంభం దగ్గరే చక్కగా శివలింగం ఉందండి. మనం ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకుంటామో అలాగే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే అక్కడ టికెట్స్ అమ్ముతున్నారు. అది ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు, లేదంటే స్పెషల్ దర్శనానికి 500, అలాగే అభిషేకానికి 1100 టికెట్లు అమ్ముతున్నారండి. హాయిగా ప్రశాంతంగా స్వామి అనుగ్రహంతో అక్కడ అభిషేకం జరుగుతుంటే అక్కడ కూర్చోవడం జరిగింది. ప్రశాంతమైన మెడిటేషన్లోకి చాలా చాలా నెలలైందండి. ఒక 20 నిమిషాల పాటు నేను ఎక్కడున్నానో నాకు తెలియని స్థితిలోకి, ఎలాంటి అసలు ఇహం ఇంక నాకు తెలియదండి. అలాంటి స్థితిలో నేను కూర్చోగలిగానంటే అక్కడ ఉన్న ఆరా, ఆ శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికండి ఇక్కడ ఒక 5 ఉప ఆలయాలు ఉన్నాయండి. శివుడిది, రాముడిది, లక్ష్మీ నరసింహస్వామి, అలాగే అమ్మవారు నాగదేవత స్వయంగా పుట్ట వెలిసిందటండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, పాత మండపం ఎంత అద్భుతంగా ఉందో. కాకపోతే పాడైపోయిందంతా తీసి మొత్తం రీకన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నారండి. గుడి అంతా కూడా ఎక్కడికక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా చక్కగా రేకుల షెడ్లు అయ్యి బాగా వేసేస్తున్నారు. మనం నడవడానికి అది ఇబ్బంది లేకుండా, ఏ వర్షానికైనా ఎండకైనా ఇబ్బంది లేదు. చాలా అద్భుతంగా గుడి రెడీ అవుతుంది. మీలో ఎవరు కనుక చూడకపోతే ఎవరైనా సరే ఒక్కసారైనా జీవితంలో ఈ స్వామి దర్శనం చేసుకొని అద్భుతమైన అనుభూతికి లోనవుతారన్నది నాది గ్యారెంటీ అండి. స్వామి అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుందండి ఎవరికైనా సరే. అంత అద్భుతమైన గుడి, అంత అద్భుతమైన ఆవరణం కూడా ఇది. ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికైనా కనీసం ఫస్ట్ చాలామంది పెద్దగా గుడి అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు కూడా రావచ్చు. ఇందాక చెప్పాను కదండి, ఈ పుట్టే స్వయంభూగా వెలిసిందట. నమస్తే. మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి? మా ఫాదర్స్ నుంచి ఉన్నారండి మా టెంపుల్. మరి ఇప్పటి నుంచి మా పూర్వీకులు మాకు తెలియదు.
మా తాతల కాలం నుంచి మేమే మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఈ టెంపుల్కి ఉన్నటువంటి మాకు 18 ఎకరాల మా పట్టా ల్యాండ్ టెంపుల్కి మేము. అయితే ఇది 16th సెంచరీ నుంచి ఉన్నటువంటి టెంపుల్ అండి ఇది. ఇక్కడ విష్ణుకుండ నీళ్ళ రాజధాని ఉండేటువంటి చరిత్ర చెప్తుంది. ఇక్కడ కింది సైడు విష్ణుకుండ, ఇక్కడ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు తవ్వకాలలో విష్ణుకుండ నీళ్ళ ఆనవాళ్ళు వెళ్ళినాయి, అవి అక్కడ మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ టెంపుల్ ప్రాశస్త్యం ఏంటంటే, అంటే రామేశ్వరంలో కూడా చెప్తారు అది, ఇక్కడ కూడా ఏంటంటే మన శ్రీరామచంద్రుడు లంకకి వెళ్ళి రావణాసురునితో యుద్ధం చేసిన తర్వాత, రావణాసురుని సంహారమైన తర్వాత ఒక హత్య పాపదోషం కావాలన్న ఉద్దేశంతో అతనికి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలనుకుంటాడండి. శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలనుకొని హనుమంతునికి కాశీకి వెళ్ళి మంచి శివలింగం తీసుకురమ్మని చెప్తాడు. ఇక్కడ ముహూర్తం టైం అయిపోతుందని ఉద్దేశంతో, ముహూర్తం సమయం మించిపోతుందని సైతికంతో ఇసుకతోటి చేసినటువంటి లింగం ఇక్కడ ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించిన తర్వాత హనుమంతుడు చాలా లింగాలు, మరి ఆ శ్రీరామచంద్రునికి ఏ శివలింగం వస్తుందేమో ఉద్దేశంతో చాలా లింగాలు తీసుకొచ్చాడు. ఇక్కడ ముహూర్తం అయిపోయిన తర్వాత హనుమంతునికి కోపం వచ్చి తోకతోటి మొత్తం విసిరేశాడు శివలింగాలు. అక్కడక్కడ ఇప్పుడు శివలింగాలు మొత్తం ఉంటాయి, ఇక్కడ కనిపిస్తుంటాయి. అయితే ఆయన కోపాన్ని గ్రహించి శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడంటే, దీనికి భక్తులు వచ్చి పూజ చేసినా కూడా కంపల్సరీ నీ శివలింగాలను దర్శనం చేసుకుని వెళ్తారు భక్తులు చెప్పి, ఈ క్షేత్రం నీ పేరు మీదనే విరాజిల్లుతుందని చెప్పి కేసరగిరి, కేసరి అంటే సంస్కృతంలో హనుమంతుడు, కేసరగిరి కాలక్రమేణా కీసరగుట్టగా మారిపోయిందండి చెప్తుంటారు. చాలా సంతోషం. మీలాంటి వాళ్ళని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అనుకోకుండా స్వామి అనుగ్రహం అని నేను. ఇక్కడ శ్రావణ మాసము, కార్తీక మాసం, మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అవుతాయి. సార్, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ ఇంత లైఫ్ లో ఏదైనా మెరాకిల్ ఏదన్నా స్వామి ద్వారా ఏమన్నా చూసారు? మాకైతే మిరాకిల్ కాలేదు, కానీ మా పెదనాన్నకు అయిందనమాట. ఇక్కడ శివలింగం మీద పాము డైలీ వచ్చే వరకు పడగ తీసి ఉంటుండే. వీళ్ళు పూజా కార్యక్రమం చేద్దామని తీసారు కదా, మాయమైపోతుండే. మా పెదనాన్నలు చూశారు. తర్వాత మా పెదనాళ్ళు ఇక్కడ ఒక్కొక్కసారి నైట్ ఆర్డర్ చేసేటప్పుడు గజ్జల సప్పుడుతోటి లక్ష్మీ ప్రదక్షిణ చేస్తుండేని వాళ్ళు అనుకున్నారు. గజ్జల కనపడకపోతున్నాయి, గజ్జల సప్పుడు మాత్రం వినిపించేది. తర్వాత కొందరికి చాలా నమ్మకం ఏంటంటే, ఏ మొక్కుకున్నా ఇక్కడ కొందరికి సంతానం జరిగిన ఉంది, వాళ్ళు అనుకునే అన్ని జరిగినాయి ఉన్నాయి, సంతానం జరిగిన ఉన్నాయి కూడా కొన్ని చెప్పారు మాకు ఇక్కడ భక్తులు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. స్వామి గుడి దగ్గర కొత్త వెహికల్స్ ఏమన్నా తెచ్చుకున్నట్టయితే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ 2-3 వెహికల్స్ మేము ఉండగా పూజ జరిగింది. చాలా బాగా చేశారు పంతులు గారు, ఆంజనేయ స్వామి పంతులే చేస్తున్నారు. చాలా బాగా జరుగుతున్నాయి పూజలు. ఎవరైనా కొత్త వెహికల్స్ తెచ్చుకున్నట్టయితే మర్చిపోకుండా మాత్రం పూజ చేయించుకోండి. ఇంకా లింగాలు అంటారా, ఇవో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడెక్కడ ఇవన్నీ లింగాలు, బయట ఉన్న ప్రతి లింగం కూడా ఆంజనేయ స్వామి కాశీ నుంచి తెచ్చిన లింగాలండి. ఇంకా కార్తీక మాసంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటేనే నాకు అసలు చాలా ఇదిగా అనిపించిందండి. ఇక్కడ దగ్గరలో ఉన్నోళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా కార్తీక మాసంలో వచ్చి స్వయంగా తన చేతులతో తను చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. అద్భుతం. అందులోని కాశీ నుంచి సాక్షాత్ ఆంజనేయుడు తెచ్చిన లింగం అంటే ఇంకా దాని పవర్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంత పుణ్యక్షేత్రంలో ఎంత అదృష్టవంతులో కదండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూని. ఇంకెక్కడి నుంచి పైనుంచి కిందకి చూస్తుంటే ఉందండి వ్యూ, అద్దిరిపోయిందండి. ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేనండి. నేనైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడతో ఇదంతా ఈ దర్శనం కంప్లీట్ అయ్యిందండి. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. చాలా బాగుంది, పెద్ద విగ్రహం. అందరూ వచ్చి అక్కడ ఫొటోస్ బాగా దిగుతున్నారు. చాలా బాగుంది విగ్రహం కూడా. ఇక ఆంజనేయ స్వామి కిందన ఇక్కడ ప్లేస్ అని చూసారా, మెట్లు పక్కన అక్కడ చిన్న షాప్ పెట్టారండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మనం
ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు? నేను ఒక 10 ఏళ్ల నుంచి కంటిన్యూ వస్తున్నాను ఇక్కడికి. ఉమ్. గుడి చాలా కాలం తెలుసు, ఉమ్. 10 ఏళ్ల నుంచి మీకు ఎలాంటి మెరాకిల్స్ కనిపించాయి ఇక్కడికి వచ్చాక? మంచిది, బాగుంది, బాగుంది. బాగుంది, ఆ. మంచి. బ్రహ్మోత్సవాలప్పుడు, మహాశివరాత్రుడు బ్రహ్మోత్సవాలప్పుడు తప్పకుండా వస్తాం. ఏదో ఉంటది ఇక్కడ, ఆహా. ఏదో ఉంది, ప్రశాంతత ఉంటది మీకు. ప్రశాంతం. అర్చన గట్టి చెప్తారా మెల్లగా అర్చన మంచి ఒకసారి బయటకు తీస్తారా? వస్తుంది, అదే బయట వస్తుంది. నేనేం చెప్పాను రూట్ అంటే ఇక్కడ చాలా మంది చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు. ఇంకా శివరాత్రికి ఇంకా చాలా మంది ఉంటారు ఇక్కడ. బాగుంటది ఇక్కడ, ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. మీరు వీక్లీ వన్స్ వస్తారా? మంత్ కి ఒకసారి అలా వస్తారా? మంత్లీ ఒకసారి అలా వస్తారు. ఓకే. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంటది? చాలా బాగుంటది, వ్యూ బాగుంటది, ప్రశాంతంగా అనిపిస్తుంటది. బాగుంటది. ఓకే.